చైర్పర్సన్ ఎన్నికలో అక్కడ జరిగినటువంటి సంఘటనలంతా కూడా ప్రపంచాన్ని అంతా కూడా తెలిసినాయి. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు కోరం లేకుండా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ, కూటమి నేతలు, పోలీసులే. ఈరోజు విజయవాడ నగరం నుంచి 17 మంది కౌన్సిలర్లు చైర్మన్లు ఎన్నుకోవడానికి తిరువూరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరితే లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కొటికెళ్ళపూడి శ్రీనివాసరావు, ఆ ఏరియాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా అడ్డం పడి తిరువూరు కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ని వారి మీద చెప్పులు విసిరేసి, వాటర్ బాటిల్స్ విసిరేసి, గేట్లు వేసేసి, చెప్పులు వేసేసి నానా బీభత్సంగా, నానా దౌర్జన్యంగా ఈరోజు ఎన్నికని వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళిద్దరూ అయ్యారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి తిరువూరు ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ వాళ్ళిద్దరి మీద శాఖాపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించాల్సినటువంటి అధికారి కలెక్టర్ గారు కూడా వాళ్ళ పక్కన కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది. మా జిల్లా ప్రెసిడెంట్ ఫోన్ చేసి విషయం చెప్దామనంటే కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు మనకి అధికార యంత్రాంగంలో కనపడుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి దౌర్జన్యం మీద, స్థానిక శాసనసభ్యుడు వ్యవహరించినటువంటి తీరు మీద, కౌన్సిలర్లపై అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరు మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అనేదే మా ఈరోజు యొక్క ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్. మేమందరం కూడా పోయాం, కౌన్సిలర్తో సహా నాయకులందరం కూడా వెళ్ళి ఈరోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాం. కోరం లేకపోవడం ఏంటి, మేము రెడీగా ఉన్నాము. 17 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి లోపలికి వెళ్ళి ఎన్నిక సక్రమంగా నిర్వహించాలి అని చెప్పని విజయవాడ నుంచి వెళ్తే లోపలికి వెళ్ళనీయకుండా వాళ్ళకి లోపలికి దౌర్జన్యం చేసి ఈరోజు ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద చర్యలు చేపట్టాలని, రేపు ఖచ్చితంగా ఈ తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా విజయవాడ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలని, పోలీస్ బందోబస్తు ఇవ్వాలని, నేరుగా సమావేశ మందిరానికి వెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ఎటువంటి అరాచక శక్తులు, రౌడీ మోకలు దగ్గరకు రాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సీసీ కెమెరాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాను. మేము పోలీసుల్ని జాగ్రత్తగా చూడమనంటే పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డిఎస్పీ మా కౌన్సిలర్ని బలవంతంగా పట్టుకెళ్ళి మెడలో ఉన్నటువంటి కండువాని తీసి బయటికి విసిరేసినటువంటి సంగతి ఈరోజు తిరువూరులో జరిగింది. ఈరోజు మేము ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదు, జిల్లా యంత్రాంగం ఫెయిల్ అయిపోయింది, పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది, రెవెన్యూ యంత్రాంగం ఫెయిల్ అయింది. అందుకనే ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడమే కాదు, ఈ కౌన్సిలర్లందరికీ భద్రత కల్పించాలి, బందోబస్తు కల్పించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు సమావేశ మందిరానికి వెళ్ళడానికి చర్యలు చేపట్టాలి అని చెప్పని న్యాయస్థానం తలుపు కూడా తడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజ్యాంగం నడవట్లేదు, నడుస్తుందల్లా రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. ఈ రౌడీ రాజ్యంలో కౌన్సిలర్లకి భద్రత లేదు, కార్పొరేటర్లకు భద్రత లేదు. ఈరోజు జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి దౌర్జన్యం కొనసాగుతోంది. కాబట్టి అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కు అయిపోతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు, ఎన్నికని సక్రమంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాల్సినటువంటి వాళ్ళు, కౌన్సిలర్కి భద్రత కల్పించాల్సినటువంటి వాళ్ళు
వాళ్ళే కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి మద్దతుగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము కూడా వెళ్దామని అనుకుంటే ఈరోజు ఉదయం అంతా విజయవాడ నగరంలో అంతా కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. సక్రమంగా శాంతి భద్రతలు అక్కడ నిర్వహించారనంటే ఒక రౌడీ రాజ్యంగా, దోపిడీ రాజ్యంగా అక్కడ అంత తిరువూరులో ఈరోజు ఆ కౌన్సిల్ సమావేశ మందిరం ముందు మనం ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూస్తే ఎటువంటి దౌర్జన్యానికైనా సరే ఒడిగట్టి అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పాను. మీకేమో గెలిచింది 3, అక్కడ ఉన్నటువంటి 20లో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్ని భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు సజావుగా తిరువూరు మున్సిపల్ ఎన్నిక సజావుగా జరగాలి అని అంటే భద్రత కల్పించాలి, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలి. ఇందులో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా మెజార్టీ లేనటువంటి పార్టీ గెలవాలి అని చూస్తోంది. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చి భద్రత కల్పించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా, మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందిస్తే సరే ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకుంటే ఈరోజు హైకోర్టు తలుపు తడుతున్నాం. హైకోర్టు నుంచి పోలీస్ యంత్రాంగానికి ఒక డైరెక్షన్ వచ్చేలాగా కూడా మా కార్పొరేట్లు, కౌన్సిలర్లు అందరి తరఫున మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా అధికార యంత్రాంగం ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి శాంతి భద్రతల సమస్య లేకుండా, దాడులు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని సజావుగా జరిపించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.